వారు తెలంగాణ బిడ్డగా యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా ఎంతో గర్వంగా ఉంది. వారు తొలి దశలలో కాంగ్రెస్ పార్టీలో చేరి చివరి శ్వాస వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంది. చివరికి దేశ ప్రధానిగా మాజీ ప్రధానిగా తన తుది శ్వాస ఇచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అతన్ని సరిగ్గా గుర్తించకపోవడం తెలంగాణ ప్రజలందరూ కూడా ఎంతో బాధతో ఉన్నారు. మరి ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారి శత జయంతి ఉత్సవాలు ఘనంగా దేశవ్యాప్తంగా అంతర్జాతీయంగా కూడా ఘనంగా నిర్వహించడం జరిగింది. వారు ఈ దేశం ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు అనేక ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి ఈ దేశాన్ని ప్రపంచంలోనే అగ్రభాగంలో ఉండే విధంగా అనేక కీలక నిర్ణయాలు తీసుకురావడం జరిగింది. ఇటు ఆర్థిక సంస్కరణలు అనుకోండి, వ్యవసాయంలో రైతులకు మెరుగైనటువంటి సేవలు అందించడానికి వ్యవసాయ రంగంలో సంస్కరణలు అనుకోండి, విద్యారంగంలో కూడా అనేక సంస్కరణలు తీసుకొచ్చేటటువంటి మహనీయులు బహుభాషా కోవిడు స్వర్గీయ పివి నరసింహారావు వారికి ఘనంగా స్మరిస్తూ వారు చూపెట్టినటువంటి వాటిలో మరి ముందుకు పోతాం. ఓకే సార్, ఓకే సార్. తర్వాత మాట్లాడండి. భారతదేశంలో శాంతి భద్రతలు కానివ్వండి, రాజకీయంగా కానివ్వండి, ఆర్థికంగా కానివ్వండి, దిగజారి పోతున్న దేశానికి ఆ సమయంలో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి, మైనార్టీ గవర్నమెంట్ స్ట్రెంత్ లేకుండా కానీ మైనార్టీతోనే వారు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కావడం జరిగింది. మరి ప్రధానమంత్రి అయిన పివి నరసింహారావు గారు మళ్ళీ ఆర్థిక పరిస్థితి కానివ్వండి, శాంతి భద్రతలు కానివ్వండి, ఇంకా రాజకీయంగా కానివ్వండి, ఈ దేశాన్ని మళ్ళీ పునరుద్ధరించే పరిస్థితి కూడా చేసి వారు ఈ దేశానికి ఒక దిక్సూచిగా ఉండి మళ్ళీ భారతదేశాన్ని నిలబెట్టగలగాలి. అయితే అది ఆ విషయం అందరికీ శ్రోతలందరికీ మీ అందరికీ తెలిసాను. అయితే మరి ఆయనే అది చేయాలి అంటే ఒక మైనార్టీ గవర్నమెంట్లో 2 సార్లు నో కాన్ఫిడెన్స్ మోషన్ కూడా ఎదుర్కొన్న ప్రధానమంత్రి శ్రీ పివి నరసింహారావు అంత గొప్ప కార్యక్రమం చేసిన వారికి ఇంకొకటి అంటే ఆర్థికంగా అంటే మన బంగారం కూడా బయటకు వెళ్ళిపోయింది, కుదరబెట్టింది. దాన్ని కూడా వారు తీసుకురావడం జరిగింది. బ్యాంకులన్నీ కూడా ఫారెన్ మనీతో బ్యాంకులన్నీ కూడా సంతృప్తికరంగా ఉండే, ఇండస్ట్రీస్ అన్నీ కూడా సంతృప్తికరంగా ఉండే, అన్ని విధాలు కూడా మరి భారతదేశాన్ని అభివృద్ధి చేయడానికి వారికి కృషి చేసిందో అటువంటి వారికి ఇవాళ మరి భరతరత్న ఇవ్వడం కూడా చాలా సంతోషదాయకం. భరతరత్న ఇచ్చినందుకు మరి ఆ ప్రభుత్వాన్ని కూడా నేను ఇప్పుడే ఉన్నాను. ఎందుకంటే వారికి ఎప్పుడో రావాల్సిన భరతరత్న ఇప్పుడైనా వచ్చిందని సంతోషపడుతున్నాను. జై తెలంగాణ.